స్టూడెంట్స్ ఎగ్జామ్ వస్తున్నాయి కదా, బాగా చదవండి. నేను చెప్పిన క్వశ్చన్స్ బాగా చదివి మిగిలినవి కూడా ఓన్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. క్వశ్చన్స్ చాలా కష్టంగా ఉన్నాయి. గీత, నీకు వచ్చేసాయా? వచ్చేసాయి. నిన్ననే చదివేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను. గీతాకి అప్పుడే క్వశ్చన్స్ వచ్చేసినాయి అంట. నేను తనకంటే కింద ఉండాలా? నేను ఒక పని చేద్దాం, నేను స్లిప్ పెట్టి రాసేస్తాను. రమ్య, నువ్వు క్లాస్లో వస్తున్నావు, స్కూల్లో ఎగ్జామ్లో బాగా రాస్తున్నావు. నాకు అప్పచెప్పడం అంటే భయం సార్. ఓకే, ఎలానే చదువు. కీప్ ఇట్ అప్. కొన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో వీళ్ళు కలవటం జరుగుతుంది. హాయ్ రమ్య. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు గీత? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ఆస్ట్రేలియా కూడా వెళ్ళబోతున్నాను. నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు? నేను హైదరాబాద్లో ఏమన్నా జాబ్ చూసుకోవడానికి వచ్చాను. అదేంటి, నువ్వు ఎగ్జామ్స్లో పర్ఫెక్ట్గా రాసేదాన్ని ఇప్పుడేంటి చదవడం మానేసావా? సారీ గీత, అప్పుడు నేను స్కూల్ డేస్లో నేను స్లిప్ పెట్టి రాసేసేదాన్ని. కాలేజ్లో అలాంటి అవకాశం ఏమీ రాలేదు, అందుకే ఫెయిల్ అయిపోయాను. తర్వాత తెలిసింది నేను ఎంత మిస్టేక్ చేశాను. అలా చేయకూడదు రమ్య. మనం 20 సంవత్సరాలు కష్టపడి చదివితే 80 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. లైఫ్లో షార్ట్ కట్స్ ఉండవు. హార్డ్ వర్క్స్ ఒకటే మార్గం. నిజాయితీగా చదువుకుందాం, జీవితంలో ముందుకు సాగుదాం. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.